ఇప్పుడు మీల్ మేకర్ కర్రీ సండే స్పెషల్ మటన్ లాగా వండబోతున్నాం. తాలింపులోకి కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ. ఆల్రెడీ ముందుగానే ఉల్లిపాయను మనం పేస్ట్ చేసుకున్నాం, కానీ తాలింపులో కొద్దిగా వేసుకుంటే బాగుంటుందని కొద్దిగా వేస్తున్నాం. కొద్దిగా బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాలు. ముందుగానే టమాటా, ఉల్లిగడ్డ, జీడిపప్పు వీటన్నిటిని పేస్ట్ చేసుకుని దాన్ని నూనెలో వేసి బాగా కలియబెట్టాలి. నూనె పైకి వచ్చేంత వరకు చూడండి. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది. ఓకే, బాగా ఉడికినట్టు. ఓకే, ఇప్పుడు మంచిగా ఉడికింది. ఇందులో నీళ్ళు పోసుకోవాలండి. మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నట్టు కొద్దిగా అంత మనకి అడుగు ఉంది కాబట్టి దాంట్లో నీళ్ళు పోసుకొని కలుపుకొని ఇందులో పోసుకుంటే ధనియాల పొడి ఒకసారి బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి వేయించుకొని పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులో కలిపేసి కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకున్నామండి, ఎందుకంటే కొద్దిగా స్మెల్ బాగా వస్తుంది. దాంతోపాటు కొద్దిగా గరం మసాలా, అద్భుతం అండి. ఆహా ఆహా, చూస్తుంటే అచ్చం మటన్ కూడా దీని మీద పనికి రాదు, అంత సూపర్గా కుదిరిందండి కూర. ఓకే ఫ్రెండ్స్.